హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు వాట్సాప్లో వాహన మిత్ర గురించి తెలుసుకుందాం. లింక్ అవసరం లేదు. వాహన మిత్ర గవర్నమెంట్ యాప్ ఉంది కదా వాట్సాప్. ఆ వాట్సాప్ ఓపెన్ చేద్దాం. మీకు నెంబర్ కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను, చూసుకోండి. ఇదేనండి వాహన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దీని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ చెక్ చేసిన వస్తుందండి. నేను పెట్టుకున్నా కాబట్టి ఏపీ అని. ఇదిగోండి ఏపీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సింబల్ వస్తుంది చూడండి. ఇక్కడ లింక్ ఉంటుంది, ఆ లింక్ మీకు పెడతా డిస్క్రిప్షన్లో. మీరు కూడా సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకుంటే ఇట్లా వస్తుంది, చూశారు కదా. ఆంధ్రప్రదేశ్ ఇట్లా వస్తుందండి సింబల్. మీ డమ్మీ నమ్మి మోసపోకండి. సింబల్ ఇక్కడ ఉండాలా, సింబల్ ఉంటేనే, లేదంటే డమ్మీ కూడా క్రియేట్ చేసి లింక్లు పెట్టి డబ్బులు దబ్బేస్తారు. జాగ్రత్త. ఆ లింక్ ఉంటుంది మనది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి చూసుకొని జాగ్రత్తగా. ఇలా ఉంటుంది సింబల్. ఓకే, మీకు అవసరమైతే ఇక్కడ స్క్రీన్ షాట్ ఇస్తాను. ఓకే ఓకే స్క్రీన్ షాట్ రావట్లా, తర్వాత ఇస్తాను. ఓకే, బ్యాక్ వెళ్దాం. మళ్ళీ లేదు, దీంట్లోకి వెళ్ళండి. దీంట్లోకి వెళ్ళి ఏం లేదు, మీరు హాయ్ అని చేయండి. తెలుగులో అంటే తెలుగులో అని చెప్పొచ్చు మైక్లో. మీరు తెలుగు, ఇంగ్లీష్ రాకపోతే తెలుగులో అని చెప్పొచ్చు. ఇక్కడ చూసారా, సేవను ఎంచుకోండి అని వస్తుంది. దీన్ని క్లిక్ చేయండి. అగ్రిమెంట్స్ నమోదు చేయడానికి కొనసాగించండి అని వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ భాగం ఎంచుకోండి. మీకు కావాల్సిన ఈ భాగం దీంట్లో చూడండి అన్నీ ఉంటాయి. ఇక్కడ దేవాలయ బుకింగ్ సేవలు, ఫిర్యాదు పరిష్కరణ సేవలు, ఏపీఆర్టీసీ, ఎనర్జీ, మన కరెంట్ బిల్ కూడా దీంట్లో కట్టచ్చండి. ఇక్కడ వచ్చేసి జైలు సేవలు ఉన్నాయి కదా, జైలు సేవలు. జైలు సేవలు అంటే మన జైలు ఎక్కడన్నా ఎవరన్నా కలవాలన్నా ఇట్లా వెళ్ళచ్చు. తర్వాత అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, విద్యా సేవలు, వ్యవసాయ పథకాలు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మనకు వస్తుందా రావట్లేదా పెన్షన్ వాళ్ళు కూడా చూసుకోవచ్చండి. ఇక్కడ చూడండి ఈడీ. ఓకే, తర్వాత పంచాయతీ రాజ్, సివిల్ సప్లై అండి. ఇక్కడ ఇక్కడ సివిల్ సప్లై ఉంది కదా, ఇక్కడ సివిల్ సప్లై. ఇక్కడ ఇది ఓపెన్ చేస్తే మనం దాంట్లో మనకి రేషన్ కార్డు అవన్నీ సంబంధించినవన్నీ వస్తాయి. అది తర్వాత చెప్తాను. మనకు కావాల్సింది ఏంటి, మనకు అప్డేట్ అయింది వాహన మిత్ర. వాహన మిత్ర అప్డేట్ అయింది. పైన ఉందా లోపల ఉందా అనేది మనం సేవలు ఎంచుకోవాలి. సేవలు దీంట్లో లేదు ఏ భాగంలో. ఆరోగ్యశ్రీ ఇవన్నీ ఇక్కడ ఏ ఉన్నాయి. నెక్స్ట్ సేవను ఎంచుకోండి అన్నాడు. సేవను ఎంచుకోండి అంటే సేవ ఏం రావట్లేదు. బ్యాక్ వద్దాం, సేవను ఎంచుకుందాం. మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ సేవను ఎంచుకోండి అని చూసారా. ఇక్కడ దీన్ని ఎంచుకోండి, ఇక్కడ సేవను ఎంచుకోండి అని కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ కిందకు వస్తుంది చూడండి, కిందకు స్క్రోల్ చేయండి. ఇదిగోండి ఇక్కడ కొత్తది మనకి అప్డేట్ చేశాడు, ఆటో డ్రైవర్ సేవలు అని చూసారు కదా. స్థితిని తనిఖీ చేయండి. దీన్ని ఓపెన్ చేసుకోండి. దీన్ని ఓపెన్ చేశాక ఇక్కడ ఇదిగో ఇక్కడ ఉంది కదా మనకి స్థితిని తనిఖీ చేయండి అనేదాన్ని, దీన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేస్తే మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది. నిన్న కూడా చెప్పాను నేను, ఆధార్ నెంబర్ లేదు. ఎవరన్నా అక్కడ ఆటో వాళ్ళు ఉంటే బాగుండేది చూపించడానికి.
సింపుల్గా ఇక్కడ చూసారు కదా, ఆటో డ్రైవర్ సేవలు, తర్వాత స్థితిని తనిఖీ చేయండి అని వస్తుంది. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేసి మీకు ఆటోమేటిక్గా కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడ నిర్ధారించండి అని వస్తుంది. నిర్ధారిస్తే మీ డీటెయిల్స్ మొత్తం వస్తాయి. మీకు అప్రూవ్ అయిందా, డబ్బులు పడ్డాయా, స్టేటస్ అనేది మొత్తం దీంట్లో తెలిసిపోద్ది. మొదదాకా ఇవ్వలేదు, ఇప్పుడు ఇచ్చాడు అప్డేట్, చూసుకోండి మీరు. ఈజీగా ఉంటుంది ఇది. మీకు ఈ లింకు కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ లింకు మీకు సేమ్ అర్థమైంది అనుకుంటున్నాను నేను. మళ్ళీ చూపించమంటే మళ్ళీ ఒక్కసారి మళ్ళీ ట్రై చేద్దామండి. హాయ్ అంటే ఇక్కడ మీకు తెలుగులోనే చెప్పచ్చు. ఇక్కడ రాకపోతే చూసారా, హాయ్ ఇక్కడ హోల్డ్ చేసి మీరు హాయ్ అని అలా పంపించినా మీకు ఒకలా రాకపోయిన ఇంగ్లీష్, నేను అందుకోసం మీకు తెలుగులో పెట్టాను. ఇంగ్లీష్ ఒకలా రాకపోయిన వాళ్ళకి తెలుగు ఈజీగా ఉంటుందని. ఇట్లా మనం రికార్డ్ చేసుకుంటే చూసారా తెలుగులో వచ్చిన. ఇక్కడ సేవ్ అని ఎంచుకోండి, అది ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత ఇక్కడ దయచేసి ఒక సేవ్ అని ఎంచుకొని ఉంటుంది. మళ్ళీ తర్వాత మన కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూసారు కదా, ఆటో డ్రైవర్ సేవలు. మనకి ఈజీగా ఉంటుంది ఆప్షన్స్. వాట్సాప్లో లింక్ ఇవన్నీ అవసరం లేదు మీకు. ఇంకా నేను లింక్ పెడతాను వాట్సాప్ది, మీరు దీన్ని సేవ్ చేసుకోండి, ఓపెన్ చేసుకోండి ఇట్లా అని చెప్పినట్టు. ఇక్కడ స్థితిని తనిఖీ చేయండి, ఆటో డ్రైవర్ సేవలు అని ఉంటుంది. ఇక్కడ స్థితి తనిఖీ చేయండి అన్న తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ వస్తుంది. ఆధార్ నెంబర్ కొడితే మీకు ఆటోమేటిక్గా మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి నిర్ధారించండి నొక్కితే మీకు డీటెయిల్స్ మొత్తం వస్తాయి. స్టేటస్ మొత్తం, డబ్బులు అమౌంట్ అప్రూవ్ అయిందా లేదా అని మొత్తం వస్తుంది. చూసుకోండి ఒకసారి. నేను ఈ వాట్సాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి కాపీ చేసుకొని సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకొని నేను చెప్పినట్టు హాయ్ అని పెట్టండి. ఇక్కడ సేమ్ నేను చెప్పిన విధంగా మీకు మొత్తం వస్తుంది. ఓకే.